ఒక చిన్న చీమ ఎంతో ఆనందంగా తన స్నేహితులతో తిరుగుతూ ఉండేది. ఒకరోజు ప్రమాదంలో దాని కాలికి తీవ్ర గాయమైంది. డాక్టర్ అన్నారు, ఇక నువ్వు నడవలేవు అని. ఆ రోజు నుంచి ఆ చీమ ఒక మూలను కూర్చుని మిగతా చీమలు నడుస్తూ ఉంటే చూస్తూ ఉండేది. ఒకరోజు అది బాధతో తనలో తాను ఇలా అనుకుంది, నాకు ముందు కాళ్ళే కదా బాలేదు, వెనుక కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, నేనెందుకు నడవకూడదు, ప్రయత్నించి చూస్తాను అని నెమ్మదిగా తన శరీరాన్ని వెనుక కాళ్ళతో ముందుకు నడపబోయింది. అలా కొద్దిసేపు ప్రయత్నించేసరికి దానికి ఒక గోడ కనిపిస్తుంది. ఆ గోడ సాయంతో నడవని నేర్చుకుంటాను, ఆ గోడ వరకు నెమ్మదిగా వెళ్తాను అనుకొని గోడ వరకు నెమ్మదిగా వెళ్ళి అక్కడి నుంచి నడవడం ప్రారంభించింది. గోడ సాయంతో కొద్దిగా అడుగులు వేస్తున్నా పడిపోయేది, మళ్ళీ అడుగులు వేసేది, మళ్ళీ పడిపోయేది. పడిన ప్రతిసారి లేచే ధైర్యాన్ని నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గోడను ఆధారంగా చేసుకుని నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. అప్పుడు దానికి అర్థమైంది, ఎన్ని అడ్డంకులు వచ్చినా మన ప్రయత్నాన్ని ఆపకూడదు అని. అంతే కదండి.